వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మైలవరం నియోజకవర్గంలో ఎర్రమట్టి అక్రమ రవాణాపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరు తాడేపల్లిలో అనుమతి తీసుకొని కందులపాడులో అక్రమంగా రవాణా గ్రావెల్ కి సంబంధించి లారీలు జేసీబీలను అడ్డుకున్నారు జోగి రమేష్. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మట్టి తింటూ కోట్లు సంపాదిస్తున్నారని జోగి రమేష్ ఫైర్ అయ్యారు. రెండేళ్లుగా అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద మైలవరంలో ఢీ అంటే ఢీ అంటున్నారు ఎమ్మెల్యే వసంతతో పాటుగా మాజీ ఎమ్మెల్యే జోగి. పచ్చని ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ కూడా జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా అధికారులకు ఫిర్యాదు చేసిన ఎస్ఐకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, అయితే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు జోగి రమేష్. ప్రధానంగా జోగి రమేష్ ఏసీపీతో వాగ్వాదానికి కూడా దిగినటువంటి వైన మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నేతలు గ్రావెల్ దోపిడీ పైన జోగి రమేష్ మండిపడుతున్నారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అడవి భూములను దోచుకుంటున్నారని, పచ్చని ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద మైలవరంలో వసంత వర్సెస్ జోగి రమేష్ వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అయితే ఈ గ్రావెల్ మట్టి తరలింపుకు సంబంధించి అక్రమంగా దాని త్రవ్వకానికి సంబంధించి జోగి రమేష్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జేసీబీలను తరలిస్తున్నటువంటి వాహనాలను కూడా జోగి రమేష్ అడ్డుకున్నారు. కేజీఎఫ్ ని మైపరిపిస్తున్న పావలా ప్రసాద్ ఏ విధంగా కోట్లాది రూపాయల గ్రావెల్ ని అడ్డదారిలో దోచేస్తున్న పరిస్థితిని ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఇదిగో చూడండి, కేజీఎఫ్ సినిమా చూస్తుంటారు, అది సినిమా మాత్రమే. ఇది మీరు స్వయంగా చూస్తా ఉన్నారు. ఈ స్వయంగా మీరు చూపించి తీసేది రాష్ట్ర ప్రజలకు చూపించారు. చంద్రబాబు నాయుడు చూడాలా, కళ్ళు అప్పగించి చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ పవన్ కళ్యాణ్ కానీ చూడాలి. ఎన్ని అడుగులు ఎన్ని మీటర్లు గ్రావెల్ దోచేశారో దీని మీద చర్యలు తీసుకోవాలా. పావలా ప్రసాద్ మీద కేసులు పెట్టాలా, పావలా ప్రసాద్ ని అరెస్ట్ చేయాలా. ఇది రాష్ట్ర ప్రజలకి మీరు తెలియజెప్పని చెప్పేసి ఇటువంటి నిజమైన దోపిడీని ఒక్కసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అధికారులు కళ్ళు తెరిపించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పిన సార్, మైలవరంలో ఏం జరుగుతుంది? సో మాజీ ఎమ్మెల్యే మధ్య సాగుతున్నటువంటి వైరం, జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ గా ఉన్నటువంటి పరిస్థితి, అసలు గ్రావెల్ తరలింపు పైన పూర్తి డీటెయిల్స్ అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మైలవరం నియోజకవర్గంలో హోరాహోరీ ఈ విమర్శలు ప్రతి విమర్శలు నేరుగా ఏదైతే అక్రమ మద్యం కేసులో యోగి రమేష్ అరెస్ట్ తర్వాత ఇబ్రహీంపట్నం అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ భారీ స్థాయిలో పెరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ అక్కడి నుంచి గెలిచారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికలకు ముందు పెనమలూరు నుంచి పోటీ చేసిన జోగి ఎన్నికల తర్వాత మళ్ళీ మైలవరం ఇన్ఛార్జ్ గా నియమించిన తర్వాత వరుసగా జరుగుతున్న వ్యవహారాలు, నియోజకవర్గంలో జరుగుతున్న లయ్యాక్ కానీ బూడిద వ్యవహారం కానీ ఇటు ఎర్రమట్టి వ్యవహారం కానీ వీటిపైన జోగి నేరుగా వసంత కృష్ణప్రసాద్ పైన తీవ్రంగా విమర్శలు చేస్తున్నాడు. ఏదైతే నియోజకవర్గంలో పావలా పర్సెంట్ ఏదైతే పావలా కమిషన్ తీసుకోకుండా ఏ పని జరగలేదంటూ ఆయన వరుసగా విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జోగి విమర్శలపై వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ చేయడం పరిస్థితి ఉంది. ఎవరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని పలుమార్లు సూచించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జీకొండూరు మండలం చేగిరెడ్డిపాడులో అక్రమ గ్రావెల్ భారీ స్థాయిలో ఏవైతే టిప్పర్లు ట్రాక్టర్లు పెట్టి భారీ స్థాయిలో ఎర్రమట్టి దందా కొనసాగితే అయితే అక్కడికి వెళ్ళి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వైఎస్ఆర్సీపీ తరఫున జోగి రమేష్ నేరుగా అడ్డుకున్నారు. లారీలను జేసీబీలను అడ్డుకొని అక్కడి నుంచే నేరుగా జాయింట్ కలెక్టర్ ఫోన్ చేశారు. జీకొండూరు ఎస్ఐ సతీష్ ఫోన్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఇలిసియా కూడా ఫోన్ చేసి ఆయన ఫిర్యాదు చేశారు. అయితే అటు ఏసీపీతో కూడా మాట్లాడినారు. అయితే ఎవరు కూడా నేరుగా స్పందించిన నేపథ్యం ఏసీపీతో ఒకనొక సమయంలో నేరుగా జోగి వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమ గ్రావెల్ పైన అధికారులు జోక్యం చూస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోలేదు. ఇక్కడ కమిషన్ దందానే నడుస్తుంది. నేరుగా అధికారులకు మామూలు అందుతున్నాయి కాబట్టి ఏ నేత రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎవరు చర్యలు తీసుకోలేదంటే ఇప్పటికే జోగి విమర్శలు కురిపిస్తున్నారు. అక్కడ మనకు విజువల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఏవైతే ఎర్రమట్టి ఏ స్థాయిలో పంపారనేది కూడా అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో పావలా ప్రసాద్ ఏదైతే ఎమ్మెల్యేని తీవ్రంగా ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చూపిస్తున్నా
పావులా ప్రసాద్ ఏదైతే ఎమ్మెల్యే వసంత ప్రసాద్ కమిషన్ తీసుకోకుండా ఏ పని చేయడం లేదు. అందుకు నిదర్శనం ఇక్కడ పర్మిషన్ తీసుకున్నది ఒక పంచాయతీ అయితే మట్టి తవ్వుతున్నది మరో పంచాయతీ. ఇది అధికారులకు తెలియకోకుండా జరుగుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కలకలం లేపే. మరో పక్క ఈ అంశంపై అటు వసంత ప్రసాద్ కానీ ఇటు అధికారులు కానీ స్పందించలేదు. నేరుగా నారా చంద్రబాబు నాయుడు బట్టి లోకేష్ అటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు, మీకు ఎర్రమట్టి అక్రమ దందా కనపడలేదా? నేరుగా పర్యావరణానికి హాని చేయడమే కాకుండా రైతుల పొలాల్లో కూడా బోర్లు ఎండిపోతాయి, నీరు ఇంకిపోతుంది. ఈ పర్యావరణానికి హాని జరుగుతున్నా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎందుకు స్పందించరు? ఏవైతే నియోజకవర్గంలో వసంత కృష్ణ చేస్తున్న మట్టి కానీ ఫ్లైయాష్ కానీ ఇలాంటి వ్యవహారాల పైన అటు ప్రభుత్వం కానీ ఇటు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కానీ ఎందుకు చర్యలు తీసుకుంటే ప్రశ్నించిన నేపథ్యం చూస్తారు. కానీ కిరణ్ ప్రధానంగా వసంతను ఉద్దేశించి పావలా ప్రసాద్ అనేటువంటి కామెంట్ పైన వసంత వర్గాన్ని స్పందించారు, దానిపైన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రావెల్ తరలింపులకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డేసి పక్కుమనే పరిస్థితి మైలవరంలో. ఎందుకంటే ఇటీవల కాలంలో జోగి జైలుకి వెళ్ళారు. జైలుకి వచ్చిన తర్వాత జోగి ఇంటి పైన దాడి జరిగిన తర్వాత ఆయన రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ కార్యక్రమాలు పెంచారు. వేరు వేరు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ధర్నాలు నిరసన చేస్తే ఆయన హాజరయ్యే పరిస్థితి. ఇటీవల గుంటూరు జిల్లాలో కొండూరు నియోజకవర్గంలో ఏవైతే మొక్కజొన్న రైతులకు అన్యాయం జరుగుతుందంటే ఆయన ఇల్లు నేపథ్యం కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా వసంత వర్సెస్ జోగి ఇద్దరి మధ్య ప్రసన్న యుద్ధం కొనసాగుతుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండేది. అయితే చివరికి ఎట్టకేడ వసంత టీడీపీలో చేరడం, అక్కడి నుంచి ఎమ్మెల్యే గెలవడం, మళ్ళీ మరోసారి మీరంతా తెరపైకి వస్తుంది. నువ్వు ఆక్రమించుకున్నావు, నువ్వు దోచుకున్నావు అనే కోణంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఇక్కడ వసంత కృష్ణ అనుచరులు నేరుగా జోగి రమేష్ పైన విమర్శలు చూపిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బూడిద దోచుకోలేదా, మట్టి దోచుకోలేదా, కమిషన్ తీసుకోలేదా, ఇబ్రహీంపట్నంలో తీసుకుని కమిషన్ ఏముందంటూ నేరుగా జోగిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య ఉన్న గతంలో ఉన్న విభేదాలు ఇవి పార్టీలు మారడం, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి చోటు చేస్తుంది. మరొక నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావెల్ కానీ బూడిద కానీ లాంటి వ్యవహారాలు అధికార పార్టీ నేతలు యథాయథంగా దోచుకుంటున్నారంటూ జోగి విమర్శలు కురిపిస్తారు. ఇక్కడ ప్రధానంగా రెండు వర్గాల మధ్య గతంలో ఉన్న విభేదాలు మరోసారి రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి మైలవరంలో వసంత వర్సెస్ జోగి ఇద్దరు తలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అక్రమ మధ్య కేసు ఆయన జైలుకెళ్ళి వచ్చారు. జైలుకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ భయపడలేదు, కూటమిని ఎదుర్కొంటామంటూ సవాల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో హాట్ టాపిక్ అవుతుంది, రథ వస్తుంది. రోజు రోజుకు వైసీపీ కార్యక్రమాలు కానీ వైసీపీ నేతలు కానీ యాక్టివ్ కార్యక్రమాలు పెంచారు. అటు టీడీపీ కూటమిని ఇబ్బందులకు నెట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మైలవరం నియోజకవర్గంలో ఎర్రమట్టి అక్రమ రవాణాపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు తాడేపల్లిలో అనుమతి తీసుకుని కందులపాడులో అక్రమంగా రవాణా చేస్తున్నారు. గ్రావెల్ తరలిస్తున్నటువంటి లారీలతో పాటుగా జేసీబీలను కూడా అడ్డుకున్నారు జోగి రమేష్. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మట్టి తింటూ కోట్లు సంపాదిస్తున్నారంటూ కూడా జోగి రమేష్ ఫైర్ అయ్యారు. రెండేళ్లుగా అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక ఎస్ఐతో పాటుగా ప్రధానంగా అధికారులకు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి నిలదీసినటువంటి పైన మనం చూస్తున్నాం. మొత్తం మీద మైలవరంలో తన నియోజకవర్గాన్ని వదిలేసి మళ్ళీ మైలవరంలో వసంత పైన జోగి ఏమైనా పోటీ చేయబోతున్నారా అనేటువంటి రీతిలో స్థానిక నియోజకవర్గంలో మాత్రం ఆయన పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యారు. మైలవరంలో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎమ్మెల్యే వసంతతో పాటుగా మాజీ ఎమ్మెల్యే జోగి పచ్చని ప్రకృతిని అదేవిధంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ కూడా జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.